నిన్న కొన్ని మీడియాలో తప్పుడు వార్తలు రావడం జరిగింది. దాన్ని ఖండించడానికి, అదేవిధంగా నిజాలు ఏవో చెప్పడానికనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని పత్రికలు, కొద్దిమంది ఆఫీసర్స్ నా మీదనో లేదంటే నా కంపెనీ మీదనో బురద చల్లడం కోసమని శివానందరెడ్డి అసైన్ ల్యాండ్ కబ్జా చేశాడని, ఇంకా ల్యాండ్ గ్రాబింగ్ చేశాడని, అందుకనే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పారిపోయినాడని ఇంకా ఏదేవో రాయడం జరిగింది. నా భార్యను, కొడుకును కూడా అరెస్ట్ చేసినారని కూడా రాయడం జరిగింది. సో నిన్ననే ఎంతవరకు వాస్తవాలంటే, మా కంపెనీ కానీ మేము హైదరాబాద్లో అంత లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న టైటిల్స్ తీసుకొని రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే సిటీలో 600 విల్లాస్ కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ సిటీలో విల్లా ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళలో బిగ్గెస్ట్ డెవలపర్ మా కంపెనీ వెసల్లా కన్స్ట్రక్షన్స్. కొండాపూర్లో 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినవి, నార్సింగిలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఇంకా పైప్ లైన్లో బుద్వేలో ఒక ప్రాజెక్టు, బండ్లగూడలో ఒక ప్రాజెక్టు ఉన్నవి. సో మా కంపెనీకి ఈ ల్యాండ్ గ్రాబింగ్కు ఎటువంటి సంబంధం లేదు. ఇంతవరకు కూడా ఎటువంటి కేసులు కూడా మా కంపెనీ మీద ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన కేసులు లేవు. అసైన్ ల్యాండ్ గురించి రాయడం జరిగింది. వాస్తవానికి బుద్వేల్ విలేజ్ ఇన్ రాజేంద్ర నగర్ మండల్లో దగ్గర 66 రైతు కుటుంబాలకు 1970లో గవర్నమెంట్ ఒక్కొక్క రైతుకు 4-5 ఎకరాలు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రైతులు దాన్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 2000 సంవత్సరంలో అక్కడ SEZ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకొని అక్కడ రైతుల ల్యాండ్ను, అసైన్ ల్యాండ్స్ను రెజ్యూమ్ చేయాలనుకుంది. కాకపోతే రైతులు దాన్ని రిజంప్షన్కు అపోజ్ చేసి హైకోర్టుకు పోతే 2008లోనే హైకోర్టు రైతులకు ఫేవరబుల్గా ఉత్తర్వులు ఇచ్చింది. రైతుల ల్యాండ్ రెజ్యూమ్ చేసుకునేకి లేదు, రైతులకు కంపన్సేషన్ చేసి మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ కంపన్సేషన్ ఎంత ఇవ్వాలనే దానికోసము అప్పుడున్న లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ 2009 or 2008లో రైతులతో నెగోషియేట్ చేసుకొని రైతులకు ఒక్కొక్క రైతుకు 800 గజాలు ఇవ్వడానికి ప్రభుత్వము ఒప్పుకొని, దానికి రైతులు కూడా వాళ్ళకు ఇచ్చిన 4 ఎకరాలు సరెండర్ చేసుకోవడానికి ఒప్పుకొని ఒక ఒప్పందము లాగా కుదుర్చుకున్నారు 2009లో. కాకపోతే అది ఇంప్లిమెంట్ చేసే లోపలనే రాజశేఖర రెడ్డి చనిపోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు. దాన్ని లాస్ట్లో 2022లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకొని ఒక్కొక్క రైతుకు 800 గజాలు రిజిస్టర్ చేయడం జరిగింది HMDA ప్లాట్ ద్వారా. ఈ ప్లాట్ కూడా రైతులకు ఇచ్చినది విత్ ఎలిజిబుల్ రైట్స్. ఈ రైతు పేరిట రిజిస్టర్ అయిన ల్యాండ్ వాళ్ళకు అమ్ముకోవడానికి సంపూర్ణంగా హక్కులతో రిజిస్టర్ చేయడం జరిగింది. 4 ఎకరాల అసైన్ ల్యాండ్స్ను గవర్నమెంట్ సరెండర్ చేయడం జరిగింది. మొత్తానికి 282 ఎకరాల్లో రైతులకు 26 ఎకరాల్లో లేఅవుట్ ఇచ్చి గవర్నమెంట్కు 255 ఎకరాల బెనిఫిట్ రావడం జరిగింది. ఈ 255 ఎకరాల బెనిఫిట్ వచ్చిన దాంట్లోనే రీసెంట్గానే గవర్నమెంట్ 100 ఎకరాలు అమ్మితే దగ్గర 3000 కోట్లు రాబడి కూడా, రిసిప్ట్స్ కూడా రావడం జరిగింది. సో ఈ రైతులకు ఇచ్చిన ఈ 800 యార్డ్ స్క్వేర్ ప్లాట్స్ కంప్లీట్లీ అలినబుల్ రైట్స్తో ఇచ్చిన ప్లాట్స్. ఈ రైతులు దాన్ని అమ్ముకోవడానికి హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఈ రైతులు ఇచ్చినటువంటి ప్లాట్స్లో కొన్ని ప్లాట్స్ మా కంపెనీ కొనడం జరిగింది. దీంట్లో అసైన్మెంట్ ల్యాండ్ అంటూ
ఏమీ లేదు, ల్యాండ్ గ్రాబింగ్ అంటూ ఏం లేదు. ఇటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఈ పర్టికులర్ సర్వే నంబర్స్లో ఉన్నటువంటి 282, 283, 284లని ఇంకా కొద్దిమంది కబ్జాలు చేసి ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్లని. కానీ ఈ రైతులు మాత్రం ఎక్కడ ఏమీ కబ్జా చేయలేదు. అటువంటి ల్యాండ్ ఎంఆర్ఓ రిజిస్టర్ చేసినాడు కనుక దానికి టైటిల్ పర్ఫెక్ట్ ఉన్నట్లే.